ఈ డాక్టర్ ఏమని చెప్పాడమ్మా? ఇది సూసైడ్స్ ఇంతమంది లైన్‌లో పెట్టి చనిపోవటం అనేటటువంటిది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ పరిస్థితుల ప్రభావం అని చెప్పారా? లేదంటే పరిస్థితులకి అతీతంగా జెనెటికల్ డిసార్డర్ అని చెప్పారా? అంటే ఫ్యామిలీ డిఎన్ఏ అడిగారు. ఆహా! ఇంకా పేరెంట్ అని యూజ్ చేసిన ఐటమ్స్ ఉంటాయి కదా! ఆ! వాటి ఇచ్చాను అవి. ఆ! ఇచ్చిన తర్వాత హెయిర్ అట్లా ఇచ్చిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి చెప్పారు. ఇట్లా మీ ఫ్యామిలీకి జెనెటికల్ డిసార్డర్ ఉంది. సో, చనిపోతారు. నువ్వు కూడా అట్లా చనిపోవచ్చు ఎప్పుడైనా అయ్యో! అని అట్లా చెప్పారు. ఇంకా సో, నాకు అప్పటినుంచి ఇంకా భయం మొదలైంది. అంటే నేను కూడా వాళ్ళలాగే చనిపోతానేమో నాకు నేను ఏదైనా చేసుకొని. కొన్నిసార్లు అనిపిస్తది. వంట చేసేటప్పుడు ఆ గ్యాస్ పేలిపోయి చనిపోతానేమో, కూరగాయలు కట్ చేసే హలో! చెప్పమ్మా అక్షర. అక్షర? హలో. హలో. అక్షర్ గారు ఉన్నారా? ఉన్నామండి. చెప్పండి. కాదమ్మా, ఏవో చూస్తే కనుక నీకు భయమేస్తుంది. అంటే నిన్ను నువ్వేమన్నా చేసుకుంటానని భయమమ్మా? లేదంటే అక్కడ ఏమన్నా ప్రమాదం జరిగి నేను చనిపోతానన్న భయమా? సార్ మీతో మాట్లాడుతున్న నాకు ఏడుపొస్తుంది సార్. ఏడవకండి అక్షర్ గారు, మాట్లాడండి సార్‌తో. అమ్మా అక్షర, ఒకటి జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటేనమ్మా, నీ సమస్యకి నాకు ఫోన్ చేయటం ద్వారా సమస్యకి పరిష్కారం దొరికింది అనేటటువంటి పెద్ద మాట నీకు చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే జెనెటికల్గా జరిగేటటువంటి అంశము ఇంక ఎడతెరప లేకుండా కంటిన్యూస్గా అయిపోయినా కూడా అక్కడి నుంచి ఎన్విరాన్మెంటల్ మాడిఫికేషన్, పరిస్థితుల ప్రభావం, పరిస్థితుల్లో మార్పు నీ లోపల మనోధైర్యం తెప్పించేటటువంటి ప్రక్రియ మార్గాలు ఉంటాయి. ఆ ప్రక్రియ మార్గాల ద్వారా ఖచ్చితంగా నీ సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ ఫస్ట్ నీకు కలిగేటటువంటి భయం ఏంటి? నిన్ను నువ్వేమన్నా చేసుకుంటావనా? లేదంటే ఏదైనా ప్రమాదం జరగటం వల్ల నువ్వు చనిపోతావనా? నీకు అవుతుందనా? లేదంటే నీకేకైక దిక్కు నీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో, నువ్వు ప్రేమించేటటువంటి నువ్వు తమ్ముడు, అతనికి ఏమైనా జరుగుతుందనా? అంటే నాకు నేను ఏదైనా చేసుకొని చనిపోతానేమో అని సార్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా నాకు కూడా అంటే ఏం చేసుకొని చనిపోవాలనే ఆలోచనలు బాగా వస్తున్నాయి. సో ఇంకా ఏదైనా పెన్ పట్టుకున్న పెన్తో గుచ్చుకోవడం, చాకు గాని అట్లా అంటే ఏం నా చేతిలో వస్తున్న దాంతో ఎట్లా చనిపోవాలని తప్ప కానీ లైఫ్ లో ఎట్లా ముందుకెళ్ళని థాట్ అయితే రావట్లేదు. అంటే ఇది ఈ 2 మంత్స్ నుంచేనా, లేదంటే ఈ డాక్టర్ని కలిసిన తర్వాత? డాక్టర్ని కలవక ముందు కూడా నీకు ఈ భయము ఆలోచన ఉందా? డాక్టర్ని కలిసిన తర్వాతేనా? అంటే డాక్టర్ని కలిసిన తర్వాత ఇట్లా చెప్పిన తర్వాత నాకు ఇంక ఈ ఆలోచనలన్నీ బాగా పెరిగాయి. రీసెంట్ గా చున్నీతో ఇంకా మెడకి చుట్టేసుకొని ఇంకా అట్లా చనిపోయినట్టు కళ్ళు రావడం. నాకైనా చున్నీని అట్లా తిప్పుకోవడం అట్లా అనిపించింది. ఇంకా డ్రైవ్ చేసినప్పుడు కూడా ఎక్కడ నేను ఎవరైనా గుద్ది చనిపోతానేమో అని, ఎదురుగా ఉన్న డివైడర్ కి దేనికైనా గుద్దేస్తానేమో అని నాకు నేనే అనిపించింది. సార్ ఎట్లా అయినా ఈ ప్రాబ్లం నుంచి నన్ను మీరే కాపాడాలి సార్. నో అక్షర అమ్మ, ఒకటి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, నువ్వు 28 ఇయర్స్ అయినా కూడా నీకు ఇటువంటి పరిస్థితుల్లో నీకంటూ ఎవరో ఒకరు తోడుండి నీ వెంట నడిచేటటువంటి వ్యక్తి ఒకరు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో బహుశా మీ జాయింట్ ఫ్యామిలీలో చాలా డెత్స్ అయినా కూడా ఎవరో ఒకరు పెద్ద దిక్కు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. నీ చుట్టుపక్కల నీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారు, ఉండకుండా పోరు, ఎవరో ఒకరు ఉంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే, ఇది జెనెటికల్ అనేటటువంటి అంశం. అంటే జెనెటికల్ అంటే కనుక వంశపారంపర్యంగా చనిపోవటం, సూసైడ్ అనేటటువంటిది జరుగుతుందా అనేటటువంటిది నీ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈరోజు చాలామందికి ఇది ఉంటుంది అనుమానం, ఆలోచన. ఎస్, కరెక్ట్.
జెనెటిక్గా, ఎందుకంటే చాలామంది మన దగ్గరకు వచ్చి హిస్టరీ చెప్తున్నప్పుడు చెప్తారు, సార్ ఎవరన్నా చనిపోయారమ్మా మీ ఇంట్లో, ఎవరన్నా నాకు చనిపోవాలని ఉంది సార్, నేను బతకూడదని అనుకుంటున్నాను, నాకు ఉద్యోగ అవకాశాలు పోయినాయి, లేదంటే నా భర్త నన్ను ఈ విధంగా హింస పెడుతున్నాడు, చదువుకున్నంతకాలం నేను అన్నింటిలో ఫెయిలియరే అని అంటారు. అప్పుడు మనం వెంటనే ఏమంటామంటే కనుక, అమ్మ చనిపోవాలనేటటువంటి నీ ఆలోచన కరెక్ట్ అయితే కనుక, నీ పూర్వీకుల్లో ఎవరన్నా సూసైడ్ చేసుకుని చనిపోవాలనేటటువంటి ఆలోచనతో ఎవరన్నా ఉన్నారమ్మా అని మనం అడుగుతాం. అంటే కనుక కాసేపు వాళ్ళు ఆలోచించి, అవును సార్ మీరు అడుగుతుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మా పెద్దమ్మ లేదంటే మన మావయ్య ఇలాగ ఎవరో ఒకరిద్దరు ముగ్గురు పేర్లు చెప్తూ ఉంటారు పూర్వీకుల గురించి. ఎస్, జెనెటికల్గా సూసైడ్ చేసుకోవటం అనేటటువంటిది వంశపారంపరంగా నడిచేటటువంటి అంశం. అది 2 కారణాల వల్ల. సూసైడ్కి కూడా ఒక క్రోమోజోమ్ ఆర్ హార్మోన్. భయపడక అమ్మ అక్షర, నేను చెప్పింది భయపడద్దు, చివరి వరకు ఎండ్ వరకు నేను ఏం చెప్తున్నాను అనేది జాగ్రత్తగా విను, ఆటోమేటిక్గా నీ భయం అనేది పటాపంచలైపోతుంది. సో జస్ట్ విను, నేను ఒక క్రొనాలజీ చెప్తున్నాను, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నాను. కేవలం జెనెటికల్గా ఉండేటటువంటి ఈ జన్యపరమైనటువంటి లోపం వల్ల మీ ముందు మీ పూర్వీకుల్లో 2-3 చనిపోతే కనుక ఫైనల్గా మీరు కూడా సూసైడ్ చేసుకుని చనిపోతారు అనేటటువంటిది అబ్రప్ట్గా చెప్పేటటువంటి కంక్లూజన్ మీలాంటి అమ్మాయిలు భయపడేటటువంటి దానికి అవకాశం ఉంది. నేను అలా చెప్పట్లేదు, నేను సీక్వెన్స్ క్రోనలాజికల్గా చెప్తున్నా. అలా చెప్పినప్పుడు మరి 2 కారణాల వల్ల, ఒకటి ఏంటంటే డిప్రెషన్ అనేటటువంటిది వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఒక వ్యాధి. ఎప్పుడైతే కనుక డిప్రెషన్ తీవ్రకరం అవుతుందో వాళ్ళకి ఏంటంటే ఒక భయంకరమైనటువంటి ఒక ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్ళి హెల్ప్లెస్ అండ్ హోప్లెస్, నాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, ఉంటారు కానీ లేరు అనేటటువంటి భావంతో. ఇప్పుడు ఇందాక అక్షర కూడా అదే ఉంది, ఎవరు లేరు సార్ నాకు కాబట్టి మీకు చేశాను, మీరు ఉన్నారు కాబట్టి మీకు చేశాను, మీరు దొరకటం నా అదృష్టం కాబట్టి మీకు చేశాను అంటుంది. రెండోది ఏంటంటే హోప్లెస్నెస్. డిప్రెషన్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి 2 లక్షణాలు. అరే ఆ దారిలోంచి పోవచ్చు కదా అనేటటువంటి ఆలోచన మనకు తడుతుంది, కానీ డిప్రెషన్లో ఉండేటటువంటి వాళ్ళకి అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎవరితో అడగాలన్నా కూడా, ఎవరితో చెప్పుకోవాలన్నా కూడా వాళ్ళు చెప్పుకుని వాళ్ళు బాధ పెట్టడం ఎందుకని చెప్పి తల్లిదండ్రులకి చెప్పరు, ఎవరికి అన్నదమ్ములకి చెప్పరు, స్నేహితులకి చెప్పరు, ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పరు. లేదంటే నువ్వేంటి ఇంతకుముందు ధైర్యంగా ఉండేవాళ్ళు, నువ్వు ఇప్పుడు ఇంత చిన్నగా ఆలోచిస్తున్నావు ఏంటి, ఇంత భయపడుతూ ఆలోచిస్తున్నావు ఏంటి, నువ్వు ఇంత పిరికిదాను అనేటటువంటి ఆలోచనతో ఎవరికి చెప్పరు. లేదా చెప్తే ఏం పరిష్కారం, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే వీళ్ళ దగ్గరికి వెళ్ళే ఆ దారిలో వెళ్ళే ఈ దారిలో వెళ్ళే ఎన్ని దారిలో వెళ్ళినా కూడా నా సమస్యకు పరిష్కారం రానప్పుడు వీళ్ళకి చెప్పి ఏం లాభం అనేటువంటి ఉద్దేశంతో చెప్పరు. లేదా ఒక దారి చూపెట్టారనుకోండి, లేదమ్మా ఇలా ఎల్లు, ఈ దారిలో వెళ్తే కనుక నీకు సక్సెస్ వస్తుంది, నీకు ఒక ధైర్యం మనోధైర్యం వస్తుంది అంటే కనుక వద్దండి, ఇన్ని దారులు ప్రయత్నించిన నేను ఈ దారిలో వెళ్తే కనుక సక్సెస్ వస్తుంది అనేటటువంటి ఆలోచన ఎలా వస్తుంది. సో ఈ విధంగా చెప్పడానికి ఇష్టపడరు, దారులు చూపెట్టినా కూడా అవి తీసుకోవటానికి ఇష్టపడరు. సో అక్షర, నీకు ఈ అంశము ఎవరైతే కనుక ఈ డాక్టర్ గారు చెప్పనంత వరకు నీలో ఒక భయము, చెప్పిన తర్వాత నీకు ఒక భయము ఒక బాధ అనేది వచ్చింది, దాంతోపాటు అనవసరంగా ఒక క్వశ్చన్ మార్క్ అనేటటువంటిది నీ బ్రెయిన్లో పెట్టేసుకున్నావు. ఓహో అందరు సీక్వెన్షియల్గా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇలా చనిపోతే కనుక నెక్స్ట్ సీక్వెన్స్లో నేనే ఉన్నానేమో అనేటువంటి, నేను కానీ నా బ్రదర్ కానీ ఉన్నాడేమో అనేటటువంటి భయం నీకు ఏర్పడింది. ఈ సబ్జెక్టు తీసి పక్కన పెడితే నీ జీవితంలో నువ్వు వేసేటటువంటి ప్రతి అడుగులో సక్సెస్ ఉందా? ఇప్పటి వరకు నీ 28 years నీకు ఊహ తెలిసిన నుంచి ఇప్పటి వరకు స్కూల్ అవని, కాలేజ్ అవని, యూనివర్సిటీ అవని, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సక్సెస్ ఉందా లేదా? లేదు. ఏమ్మా ఏమైంది? ఏం చెప్తాను సార్, నాకు అంటే తెలిసి వచ్చే వయసు అప్పటి నుంచి ఎవరో ఒకరు ఇంట్లో చనిపోతూనే ఉన్నారు. అలాగా ఇంకేదో ఒక ప్రాబ్లం ఇంట్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.